నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. విజయవంతంగా సాగిన శోభాయాత్ర. ఉత్సాహంగా పాల్గొనే యువత. మిదింటి వెంకటస్వామికి నివాళులర్పించిన ప్రజా సంఘాలు. చిత్తూరులో పీజీఆర్ఎస్ ఒక ప్రకటనను వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తలోని వివరాలు. ఫిబ్రవరి నెల 23వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టడంలో లయన్స్ క్లబ్ అగ్రస్థానంలో నిలిచిందని సిఐ సుబ్బరాయుడు అన్నారు. పొంగనూరు మండలం రాంపల్లి సమీపాన లయన్స్ డయాలసిస్ కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్ను లయన్స్ జిల్లా గవర్నర్ అశ్వత్థ నారాయణ, సిఐ సుబ్బరాయుడు ప్రారంభించారు. తర్వాత హాస్పిటల్ ఆవరణంలో మొక్కల్ని నాటారు. అనంతరం డయాలసిస్ కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, జిల్లా చైర్మన్ వర్ధారెడ్డి, జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు, కేశవరెడ్డి, అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సభ్యులు త్రిమూర్తిరెడ్డి, మహేందర్ రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ నాయకుడు మిదింటి వెంకటస్వామి వర్ధంతిని పొంగనూరులో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రధాన పాత్ర పోషించారన్నారు. అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి అనేక ఉద్యమాలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మన ప్రాంతంలో అంబేద్కర్ ఆశయాల కోసం, దళిత జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి ఏ టైంలో ఎవరు ఆపదన్నా ఆదుకునే మహానుభావుడు మిదింటి వెంకటస్వామి గారు మరణించి 6 సంవత్సరాలైన సందర్భంగా దళిత నాయకులందరూ కూడా కృతజ్ఞతాభావంతో ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈరోజు అంబేద్కర్ సర్కిల్ నందు నివాళులు అర్పించడం జరిగింది. సోదరులారా, గతంలో అతను చేసిన పోరాటాలు చిత్తూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలో కూడా ఎంతో మంది దళిత వర్గాలే కాకుండా ఉన్నతమైన వర్గాలు కూడా సహాయపడి వాళ్ళ ఆనందంతో ఉన్నారు. అతను మరణించడం మాకంతా బాధాకరమని మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టాలని, మా ప్రాంతంలో దళితుల అభివృద్ధి కోసము ఇంకా జన్మించాలని కోరుకుంటున్నాం సోదరులారా. అంతేకాకుండా అన్నగారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సిన్సియర్గా మందకృష్ణ మాదిగ శిష్యుడిగా నచ్చిన వ్యక్తిగా అనుక్షణము జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసి అమరుడై ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్నాడనేసి మేము భావిస్తున్నాము. అతను మరణించినా కానీ అతని ఆశయాలు, అతను తయారు చేసిన కార్యకర్తలు ఈ దళిత వర్గానికి సేవ చేయడానికి ముందుండి ఆయన ఆశయాలని నెరవేర్చున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బలహీన వర్గాలకు అందరూ కూడా ఆశ చేసి ఇలాంటి నాయకులందరూ కూడా ఏ రోజైతే 10 మంది కోసం పనిచేసి వేసి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాంతరము ప్రజల్లో కలిసిపోయి ఎప్పుడు జీవితాంతరం కూడా కలిసి అలాగానే ఉంటారు. కాబట్టి అలాంటి పోరాట వీధుల్లో కొంతమంది మాత్రమే ఉంటారు, ఇద్దరు. కాబట్టి నేను బలహీన వర్గాలకు అందరూ కూడా చెప్తున్నాను, మనకు స్వతంత్రం వచ్చి ఇంకేళ్ళైనా కూడా కానీ దళితుల్లో ఐక్యత లేనందువల్లే మనం అధికారం అనేది కోల్పోతున్నాము. ఇంకనైనా బలహీన వర్గాలందరూ కూడా వెంకటస్వామన్న మాదిరిగా పోరాటాలు చేయడానికి మన రోడ్డుపైకి వచ్చి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకునే విధంగా అధికారం దిశలో ప్రయాణించాలని చెప్పి ప్రతి ఒక్క మైనార్టీ వర్గాలకు అందరూ కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కానీ బలహీన వర్గాలకి న్యాయమైన అనేది సిద్ధాంతం అనేది లేకుండా పోయింది, న్యాయమైన అనేది దక్కకుండా పోయింది. అన్నీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ ఉన్న వాళ్ళకే, ఉన్నత వర్గాలకే అధికారం కానీ అన్నీ కూడా ఉన్నత వర్గాలకే చెందుతున్నాయి. పేదవానికి అనేది ఇవన్నీ కూడా దక్కడం లేదు. ఇంకనైనా మనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యంగా పనిచేసి మనం కూడా అధికారం వైపు ప్రయాణించాలని చెప్పి ఆయన చిన్నవాళ్ళైనా కూడా అందరూ అన్న అన్నానికి సంబోధించేవాడు. మంచి గురువు లాంటి వారైనా మాకు ఎన్ని విభేదాలు ఉన్నా కూడా దళితుల సమస్యలు అంటే మాత్రం కలిసికట్టుగా పనిచేసే నాయకత్వాన్ని కల్పించిన పెద్ద మనిషి. అలాంటి గురువు నేను కోల్పోయి 6 సంవత్సరాలైనా కూడా ఎంతో బాధగైనా కూడా ఈరోజు ఆయన తలుచుకొని ఆయన జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ ఆయనకి మేమందరూ కలిసి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన అందరికీ
కష్టకాలం తోడుగా ఉండి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్న వ్యతిరేక పోరాటం చేసి దళిత నాయకులకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించిన పెద్ద మనిషి అయినా అలాంటి నాయకుని ఆశయాల కోసం మున్ముందు కూడా అందరూ కలిసికట్టుగా మనకి ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఈడ ఎన్నో వర్గీకరణ అంతా ఇంకా ఏదేదో వస్తుంటాయి. ఏం వచ్చినా కూడా మనం ఒక తల్లి బిడ్డ లాంటి వాళ్ళు ఏం కష్టం వచ్చి కూడా అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నాం. వర్గీకరణ జరిగినా జరగకపోయినా సెకండరీ, మనం మాత్రం మాదిగలు అనే వాళ్ళు ఒక తల్లి బిడ్డలుగానే కలిసిమెలిసి ఉండాలని ఈ మాట మాకు ఎప్పుడూ మనం చెప్తూ ఉండేవాడు. ఇప్పుడున్న నాయకులు కూడా నేను అదే కోరుకుంటున్నా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా ఒక తల్లి బిడ్డకు కలిసిమెలిసి ఉందాం. ఆయన ఆశయాల కోసం ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ జై భీమ్. టమాటో ధరలు ఆదివారం తగ్గుముఖం పట్టాయి. పొంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ ధర గరిష్టంగా 124 రూపాయలు, కనిష్ట ధర 97. పలంనేరులో గరిష్ట ధర 125, కనిష్ట ధర 90 రూపాయలు. వీకోటలో గరిష్ట ధర 120, కనిష్ట ధర 80. కలికిరిలో గరిష్ట ధర 125, కనిష్ట ధర 90 రూపాయలు. ములకల చెరువులో గరిష్ట ధర 100 రూపాయలు, కనిష్ట ధర 70 రూపాయలు. ఇంకా కొద్ది రోజులు ధరలు ఇదే విధంగా కొనసాగే పరిస్థితి ఉందని వ్యాపారులు అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారతదేశపు తొలి స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. 1857 సిపాయి తిరుగుబాటుకు ముందే 1846-47లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఆయనే దక్షిణ భారతదేశంలో గొప్ప పోరాటాన్ని ప్రారంభించారు. తిరుగుబాటు కారణాలు బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన భారీ పన్నుల విధానం మరియు జమీందారీ వ్యవస్థ రైతులు, పాలెగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడేలా చేసింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నరసింహారెడ్డి ప్రజలను ఏకం చేసి పోరాటానికి దిగారు. 1847 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్లోని కోయిలకుంట్ల ప్రాంతంలో ఆయనకు ప్రజల ముందే ఉరిశిక్ష అమలు చేశారు. ప్రజల్లో భయం కలిగించడానికి ఆయన శరీరాన్ని కోట సమీపంలో కొన్ని రోజుల పాటు ప్రదర్శించారు. నరసింహారెడ్డి త్యాగం 1857 సిపాయి తిరుగుబాటుకు ముందే జరిగిన ఒక ముఖ్యమైన స్వాతంత్ర పోరాటంగా భావించబడుతుంది. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ అధికారానికి సవాలు విసిరిన తొలి విప్లవ వీరుల్లో ఆయన ఒకరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరిని. ఆయన త్యాగాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చూపిన ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకలు దేశభక్తి భావాలను మరింత బలపరుస్తాయని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నరేంద్ర కుమార్, టూరిజం మేనేజర్ గౌరీ, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్లు మరియు మండలాధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలంలోని కేతన్నపల్లిలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలో మామిడి తోటలో టెంకాయ చెట్ల కంచె వద్ద మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రజల సహాయంతో మంటలను ఆర్పివేశామని నాగరాజుకు చెందిన తోటలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. నువ్వు ఏ పక్క వచ్చాయి, ఈ పక్క నువ్వు ఆయన ఆ పక్క ఉంటాడు. ప్లే వచ్చాను, దాన్ని ఏం కొట్టద్దు. శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం పొంగనూరు పట్టణ పురవీధుల్లో ఛత్రపతి శివాజీ శోభయాత్ర విజయవంతంగా కొనసాగింది. అన్నా క్యాంటీన్ వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పురవీధుల గుండా స్థానిక అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. ఛత్రపతి శివాజీ చిత్రపటాలతో పాటు
కాషాయ రంగు జెండాలతో చేసిన యాత్రతో పురవీధులు దద్దరిల్లాయి. ఛత్రపతి మహారాజ్కు జై అంటూ ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా విశేష సంఖ్యలో తరలి వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ అన్నారు. ಜಾಗೃತ ಅಷ್ಟಪ್ರಧಾನ ವೇಷ್ಟಿತ ನ್ಯಾಯಾಲಂಕಾರ ಮಂಡಿತ ಶಸ್ತ್ರಾಸ್ತ್ರ ಶಾಸ್ತ್ರ ಪಾರಂಗತ ರಾಜನೀತಿ ತುರಂದರ ಕ್ಷತ್ರಿಯ ಕುಲವತ್ತಾಂಸ ಪ್ರೌಢ ಪ್ರತಾಪ ಪುರಂದರ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಮಹಾರಾಜಾಧಿರಾಜ ಶ್ರೀ 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 ಶ್ರೀಮಂತ 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 ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಮಹಾರಾಜ್ ಕೆ ಛತ್ರಪತಿ ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜ್ ಕೆ ವೀರ ಮಾತಾ ಜಿಜಾ ಮಾತಾ ಕೆ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ. जंब पर राघवसु अंब पर रावण स अंब पर रघुकुल राज है. पौन बारी बाह पर शंभुरती नाह पर जो सहस बाह पर राम गिजराज है. चीता मृगझुंड पर भूषण वे तुंड पर जैसे मृगराज है. तेजतम अंश पर कन्नजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है. जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी. ಅಶ್ವದಳ ಪೋಷಕ ಜಲದುರ್ಗ ನಿರ್ಮಾತ ಪುನರಾಗಮನ ಕಾರ್ಯ ಪ್ರೇರಕ ಉತ್ತಮ ಪರಿಪಾಲನಾ ಪ್ರಜಾರಂಜಕ ತ್ಯಾಗಧನಿ ವಿಜ್ಞಾನ ಖನಿ ಹೈಂದವಿ ರಾಜ್ಯ ಪ್ರತಿಷ್ಠಾಪಕ ರಾಜಾಧಿರಾಜ ಶ್ರೀಮಂತ ಶ್ರೀ 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 ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಮಹಾರಾಜ್ ಕಿ.
ధీరుడు ఛత్రపతి శూరుడు సమరాంగణమే గెల్వక సంకల్పించిన గనుడు మను శబ్దాలతో నగారాలు మారు ప్రోగే గజరాజులు తొండమెత్త గీకారాలు నిన్ను ముట్టె శివ సైనిక పద కట్టనతో దిక్కున విక్కటిల్లె వీరరసం ఉద్భవించనది నదాలు పొంగెను ఛత్రపతి శూరుడు అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక అహంకారాలతో కోలాహలమావరించే మునగజాలు వృక్షాలను పూకటి వ్రేళ్లతో కూల్చని సైనికుల పాదధూళి సూర్యకాంతి క్రమ్మి వేసి చీకటియే ఆవరించి నక్షత్రాలకు పించెను అశ్వనౌక ఫిరంగీల పదాతి చతురంగ బలం కదలి రాగ వేగంగా కంపించను భూగోళం వీరుడు నరధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నరధీరుడు ఛత్రపతి శూరుడు ఎగురుతున్న ధర్మధ్వజం చేత భూని సైన్య దళం గంటలన్నీ గల్లుమనే శత్రు గుండె గుబిల్లనే రాజులు మహారాజులంతా ఒక్క క్షణం నిలువలేక హర హర మహదేవయంటూ శివాజీని అనుసరించే పడవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించకొండ కోన భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే వీరుడు నరధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నరధీరుడు ఛత్రపతి శూరుడు జై 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 శివాజీ జై 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 వీర శివాజీ శత్రుసేన మదగజాల కుంభస్థలి బ్రద్దలయ్య శత్రు శిబిర గుడారాల్లో కాల రాత్రి నాట్యమాడే తావేల్వీపుల చిప్పలు ధన్నని పగిలిపోయే పడగెత్తిన కోడె నాగు కోరలూడి కూలిపోయే చెదరని బెదరని సైన్యం సైనిక పద సంచలనం వీర శివ సైన్యానికి జై భవాని అభయవరం వీరుడు నరధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నరధీరుడు ఛత్రపతి శూరుడు చంపునిపై ఇంద్రుడు సంద్రముపై బడబాగ్ని రావణుని మదమడిచిన కోదండ రాముడై మేఘంపై పవనుడు మన్మధుపై శంకరుడు వేయి చేతులే నరికిన క్రోధ పరశురాముడై వృక్షాలపై అగ్నిగణం జింకలపై చిరుతగణం ఏనుగుపై కొప్పించిన స్వయం మృగేంద్రుడై చీకటిపై వెలుగులా కంసునిపై కృష్ణునిలా రక్కసుణ్ణి చీల్చేసిన ఉగ్ర నరసింహుడై వేచులైన మొగలాయుల బీజమడచి ఛత్రపతి నేర్చులైన మొగలాయ బీజ మరచి ఛత్రపతి శివరాజై హుంకరించే శత్రువులను సంహరించే సామ్రాజ్యం అధిష్ఠించే జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ
శ్రీరామ్. నాడు హైందవ ధర్మము నేను ప్రమాదంలో ఉన్నప్పుడు హైందవ ధర్మ రక్షణ కోసము ఎలా శివాజీ మహారాజు హైందవులకి హైందవ మాతృమూర్తులకి ఎట్లా స్థైర్యంగా వాళ్ళల్లో తమ సహజ గుణాన్ని మేల్కొల్పి ధర్మ రక్షణ కొరకు నిలబడ్డాడో అలాగే ఈరోజు మరలా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ ఆ శివాజీకి ప్రతిరూపంగా ఈరోజు ఏర్పడి ఆ సంస్థ ఏర్పడిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా హైందవ చైతన్యాన్ని పెంపొందిస్తూ పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మన పుంగనూరులో హిందూ జాగరణ సమితి తరఫున శివాజీ మహారాజు పట్టాభిషక్తుడైనటువంటి రోజున హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనము ఘనంగా నిర్వహించుకునే వాళ్ళం. అయితే సంఘ మార్గదర్శనంతో ఈ రోజు శివాజీ గారి జయంతిని కూడాను చిన్న స్థాయిలో చేపడదాము అనుకుంటే ఈ ఎక్కడి నుంచి వచ్చారో ఈ హైందవ యువత ఆయనకి వారికి అందరికీ స్ఫూర్తి శివాజీ మహారాజ్. ఆయన స్ఫూర్తితో ఈ రోజు హైందవ యువతంతా ఈ కార్యక్రమంలో పాల్గొని శివాజీ మహారాజ్ కి జైకారాలు కొడుతూ ముందుకు సాగుతున్నారు. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు విజయవంతంగా సాగిన శోభాయాత్ర ఉత్సాహంగా పాల్గొనే యువత. మిదింటి వెంకటస్వామికి నివాళులర్పించిన ప్రజా సంఘాలు. చిత్తూరులో PGRS ఒక ప్రకటనలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.